హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? టుడే నేనైతే మీ ముందర పాలతో చేసే గులాబ్ జామ్తో మీ ముందరకైతే వచ్చేసాను. ఫస్ట్ నేనైతే మాత్రం ఈ యొక్క కప్తో ఈ కప్పు పంచదార నేను తీసుకుని వాటర్ 2 కప్స్ వాటర్ నేను దీంతోనే కొలుచుకుని దీంట్లో నానబెట్టుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలి. ఇది కొంచెం పాకం పట్టేదాకా మనం ఇప్పుడు ఫస్ట్ పాకం పట్టేదాకా మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. తీగ పాకం లాగా రావాలన్నమాట. ఇది రెడీ అయ్యే లోపల మనము ఇది హీట్ అవుతూ ఉంటుంది. మనం ఆ యొక్క ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేద్దాం. చెప్పాను కదా, ఈ యొక్క గులాబ్ జామ్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. గులాబ్ జామ్ కొంచెం ఫ్లేవర్ రావడానికి మనం ఇలాచీని కూడా మనం ఇందులో వేసుకున్నాం. ఇలాచీ మనకి గుడ్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అది మీకు కూడా దాన్ని మళ్ళీ మధ్యలో మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఆ షుగర్ అనేది కరగాలి కదండి. సో అందుకని మనం ఇలాగా దాన్ని తిప్పుకుంటూ ఉంటే కొంచెం మనకి పాకం వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఇది మనకి పాకం వచ్చే లోపల మనం గులాబ్ జామున్ని రెడీ చేసేసుకున్నాం. బౌల్లోకి మనం ఇక్కడ మనం తెచ్చుకొని పెట్టుకున్న గులాబ్ జాము పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. చాలామంది వాటర్తో గులాబ్ జామ్ చేసుకుంటారు, కానీ ఇది స్పెషల్గా మేము గోరువెచ్చని పాలతోటి మేము ఇప్పుడు గులాబ్ జామ్ అనేది తయారు చేస్తున్నాం. మనం కొంచెం హీట్ చేసుకున్న తర్వాత వాటర్ బదులు ఈ యొక్క పాలని పోసుకుని కలుపుకోవాలి. మనం పాలతోటి గులాబ్ జామ్ అండి. ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయండి అని కమెంట్ చేయండి. మరి పలుచగా కలుపుకుంటే ఉండ సరిగ్గా రాదు. సో అందుకని మనం సరిపడా తగినంతగా పాలు పోసుకుని దాన్ని కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని బాగా పిసికితే బాగా రావు. మనం నెయ్యి ఉంటే కనుక నెయ్యి కూడా వేసుకోండి, ఫ్లేవర్ కోసం కొంచెం టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని ఒక ఉండలాగా మనం చేసుకోవాలి. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పాకం అనేది పంచదార పాకం అనేది సిద్ధమవుతూ ఉంది. ఇంకొంచెం మనకి పాకం అనేది రావాలి. దీన్ని మనం ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా సైజ్ అనేది చిన్న సైజుతో మనం చేసుకోవాలి. ఆయిల్ పోసి దాంట్లో వేయించుకోవడమే. వేయించుకున్నాక మీకు తెలిసిందే కదా, ఆ షుగర్లో ఇవి వేసేస్తే గులాబ్ జామ్ అయిపోతుంది. పాలతో చేసిన గులాబ్ జామ్ మనం పెట్టేసుకుని దానిలో సరిపడా ఆయిల్ మనం పోసేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గులాబ్ జామ్ రెడీ చేసుకున్నాం కదా ఉండలు, ఆ ఉండల్ని మనం దీనిలో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. సిమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ హైలో పెడితే మాడిపోతాయి. సో అందుకని సిమ్లో పెట్టి మనం గులాబ్ జామ్ని వేయించుకుందాం. ఫస్ట్ ఒకటి వేద్దాం. హీట్ ఎక్కిందా లేదా? హీట్ అయింది ఆయిల్. మనం ఇంకా అన్నీ వేసేసుకుందాం 1 by 1. బండికి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కానీ బాల్స్ అనేది ఏగవు. చాలు. దీన్ని మనం అటు ఇటు తిప్పుకుంటా ఉన్నాం. కలర్ అనేది రావాలి, రెడ్ కలర్. అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పాలతో చేసిన గులాబ్ జామ్ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, కలర్ చేంజ్ అవుతుంది.
గులగులాడే గులాబ్ జామ్ నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది కదా. మీరు ఎంతమంది గులాబ్ జామ్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇవి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ పాకంలో వేసుకుంటే రెడీ అయిపోతాయి పాలతో చేసిన గులాబ్ జామ్లు. పాకంలో గులాబ్ జామ్ చూడండి డ్యాన్సులు వేస్తుంది, తిరుగుతా తిరుగుతా డ్యాన్సెస్ వేస్తున్నాయి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఫైనల్లీ మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న పాలతో చేసిన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. రెడీ. టేస్ట్ చేసేలా ఉందో మీకైతే చెప్పేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసేసండి పాలతో గులాబ్ జామ్. నాకైతే చాలా బాగా నచ్చేసింది అబ్బా. వెరీ వెరీ సూపర్ టేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.